హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. పప్పు నానబెట్టే పని లేదు, పిండి రుబ్బే శ్రమ లేకుండా సింపుల్గా ఎంతో టేస్టీగా దోశలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేటు, ఈ వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో 2 గ్లాసులు సాయి మినపగుళ్ళని వేసుకున్నానండి. నేను డబుల్ హార్స్ మినపగుళ్ళని వేసుకున్నాను. మీరు కావాలంటే ఏ మినపగుళ్ళైనా వాడచ్చండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని లైట్గా కొద్దిగా ఫ్రై అనేది చేసుకోండి. ఫ్రై అంటే ఎక్కువ అవసరం లేదండి, మనకి చేతికి తగిలేంత వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మనకి పిండి అనేది పాడవకుండా ఉంటుందండి. ఇది దోశ పిండి కోసం కొద్దిగా లైట్గా ఫ్రై అనేది చేస్తున్నాను. ఇలా చేసుకుంటే ఇలా చెయ్యి పెడితే కాలుతుంది అనుకున్నప్పుడు ఈ గుళ్ళని తీసేసుకోండి. ఇలాగా ఎక్కువ వేగాల్సిన పని లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చిన్న కప్పుతో 1 కప్పు శనగపప్పుని వేసుకుని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి ఎక్కువ వేగకూడదండి, ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేగకూడదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి, పురుగు అనేది కూడా పట్టకుండా ఉంటుంది. దానికోసమని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఈ మినపగుళ్ళలో వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి పిండి ఆడించుకుని పెట్టుకున్నామంటే కనుక మనకు 5-6 నెలల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దోశపిండి ఎప్పుడు కావాలన్నా కూడా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు మనం దోశ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పుతో కప్పు అటుకులు వేసుకుంటున్నాను. లావుగా ఉన్న అటుకులైనా పర్వాలేదండి, సన్నగా ఉన్న అటుకులైనా పర్వాలేదు, ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. దోశ పిండిలో ఇలా అటుకులు శనగపప్పు వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి హోటల్లో దోశ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు అటుకులు అనేవి వేగినాయండి. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత పిండి ఆడించుకోవాలి, లేదంటే మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇప్పుడు అదే కడాయిలో 4 గ్లాసుల రైస్ని వేసుకుంటున్నానండి. 2 గ్లాసులు నేను మినపగుళ్ళు వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు రైస్ అనేది వేసుకుంటున్నాను. కోటా రైస్ అని వేసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో వాడుకునే రైస్ అని వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా మనం కొద్దిగా వేడెక్కితే సరిపోతుందండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో వేసుకుని మరపట్టించుకోండి, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిల్లుకి పంపి పిండి అనేది ఆడించుకున్నానండి. మిల్లుకి పంపి పిండి ఆడించుకుంటే కనుక మనకి మెత్తగా వస్తుందండి. పిండి అనేది మనకి ఎలా కావాలో అలా వస్తుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత పిండి అనేది ఆడించుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా వచ్చింది పిండి అనేది, చాలా మెత్తగా చాలా బాగా ఉందండి. ఇప్పుడు దోశల కోసం పిండి అనేది కలుపుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 2 గ్లాసులు పిండి అనేది వేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసులు పిండి వేసుకున్న తర్వాత మనం దోశ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా మీరు ముందు రోజు నైట్ అయినా కలుపుకుని ఉంచుకోవచ్చు, మరునాడు వేసుకునేదానికి, లేదంటే అప్పటికప్పుడైనా కలుపుకోవచ్చండి. అప్పటికప్పుడు కలుపుకుని వేసుకునేటట్టయితే ఎలా వేసుకోవాలో వీడియోలో చెప్తాను. నేను ముందు రోజు నైటే ఈ పిండిని నానబెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలా పల్చగా ఉండాలి. మనకు దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలాగే ఉంచేసానండి. ఇదిగో మరునాడు చూపిస్తున్నాను చూడండి, పిండి ఎలా అయితే పొంగిందో ఇలా పొంగి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. మనకి దోశ వేసుకునేటప్పుడు పిండిని బాగా కలుపుకుని దోశ అనేది వేసుకోవాలి. అప్పటికప్పుడు దోశ వేసుకునేటట్టయితే కనుక అందులో కొద్దిగా వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం దోశ ఏ పెనం మీద అయితే వేసుకుంటామో ఆ పెనం పెట్టుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. దోశ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. తర్వాత తురుముకున్న క్యారెట్ని వేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఇవన్నీ వేసుకుని బాగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, జీలకర్ర వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను. మీకు ఇష్టమైతే రెండో వైపు కాల్చుకోవచ్చు, లేదంటే ఒక వైపు కాల్చుకుని కూడా తీసేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి దోశ అనేది ఎంత బాగా వచ్చిందో.
ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి చట్నీతో కానీ వేరే ఏదైనా టమాటా చట్నీ కానీ లేదంటే అల్లం చట్నీతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెండవ దోశను కూడా వేసుకుంటున్నాను. మనం ఇలా ఒకసారి పిండి ఆడించి పెట్టుకున్నామంటే మనకి ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశ అనేది వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు అనేవి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.